ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనము. Zion said, the Lord has forsaken me, my Lord has forgotten me. Isaiah chapter 49 verse 14. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని ప్రేమిస్తున్న దేవుడు, మన ఎడల నిత్యము మానక కృప చూపుతున్న దేవుడు మనల్ని ఎన్నడూ కూడా మరచిపోడు, విడిచిపెట్టడు. ఆయన దయగలవాడు, కరుణా వాత్సల్యుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నిన్ను మర్చిపోలేదు, విడిచిపోలేదు అని యెషయా భక్తుడు ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజున అనేక మంది విశ్వాసులు తమకు ఏదైనా చిన్న శ్రమ రాగానే, సమస్య రాగానే వారు అనుకునే విషయం ఏమిటంటే, ప్రభువుకు నేను జ్ఞాపకం లేను, ఆయన నన్ను విడిచిపెట్టాడు. నేనేమో రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ ఎందుకు ఈ సమస్య నాకు రావాలి, ఎందుకు ఈ బాధ నాకు కలగాలి, ఎందుకు ఇన్ని శోధనల మధ్య నేనుంటే, ప్రభువైన యేసయ్య నాతో ఉంటే ఇవేవి నాకు ఉండేవి కాదు కదా అని ఆలోచిస్తుంటారు. కానీ ఈ లోకంలో ఏ మనిషి ఇలా ఆలోచించినా అది తప్పే. ఎందుకండి అంటే, మన దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఎన్నడూ విడువను ఎడబాయను అని. మనిషి మాట ఇచ్చి తప్పుతాడేమో కానీ దేవుడు తప్పుతాడా చెప్పండి? ఈ లేఖన భాగమును చూస్తే సియోను అనుకుంటుందంట, దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని. ఇక్కడ సియోను అంటే ఇజ్రాయేలీలను ఉద్దేశించి చెప్పబడింది. ఇజ్రాయేలీలు బబులోనికి చెరగా కొనిపోబడి ఉన్నారు. దేవుడు ఎప్పుడు ఈ చెరలో నుండి విడిపిస్తాడని వారు అనుకుంటూ, ఇక మనకు విడుదల లేదులే, మనం జీవితాంతం ఈ చెరలోనే బందీలుగానే ఉండాలి, మనము ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు అనే నిరుత్సాహము వారిలో ఉన్నది. మనం ఆలోచన చేస్తే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎప్పుడు విడిచిపెడతాడండి? అతని వలనో లేదా ఆమె వలనో ఏ లాభం లేకపోతే, లేదా వారికే గొడవలైతే, నీ దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటా అని చెప్పి విడిచిపెడతారు. మనుషులు నిమిత్త మాత్రులు, అల్పమైన వారు కాబట్టి పోషించలేక, చదివించలేక, అడిగింది ఇవ్వలేక, ఇలా ఎన్నో ఈ లోకపరమైన కారణాలను బట్టి విడిచిపెట్టడానికి రెడీ అవుతారు. మరి మన దేవుడు పోషించలేని వ్యక్తా, అడిగింది ఇవ్వలేనివాడా, లేదా మనతో గొడవ పెట్టుకునే దేవుడా, మన దగ్గర లాభాన్ని ఆశించే దేవుడా? ఏది కాదు కదా. మరెందుకు మనల్ని విడిచిపెడతారు చెప్పండి? సియోను మరచిపోయాడు అని కూడా అనుకుంటుందంట. వయసు మీద పడే కొద్దీ మనుషులమైన మనకు మతిమరుపు అనే జబ్బొస్తుంది అని సైన్స్ చెప్తుంది. లేదా ఏదైనా వర్క్ బిజీలో ఉండి చేయాలనుకున్న పని చేయలేక కొన్నిసార్లు టెన్షన్ వలన మర్చిపోవచ్చు. కానీ దేవునికి వయసుతో సంబంధం లేదు, ఆయనకు ఏ టెన్షన్ ఉండదు, ఆయనకు మర్చిపోయే జబ్బులు రావు. అటువంటప్పుడు నీవు నా దేవుడు నన్ను మర్చిపోయాడు అని ఎలా అనుకుంటున్నావు? ఇక్కడ మనతో వచ్చిన సమస్య ఏంటంటే, మనకు ఊహాశక్తి ఎక్కువ. ఎవరైనా మనవారు టైంకి ఇంటికి రాకపోతే మార్గంలో ఏమైనా జరిగిందా అని ఊహించుకుంటాం. మన కుటుంబంలో ఏవైనా గొడవలు అవుతుంటే ఎవరైనా ఏదైనా చేశారా అని అనుకుంటాం. అన్నీ కూడా నెగిటివ్ ఆలోచనలే మనం అనుకుంటూ ఉంటాం. కానీ అక్కడ ఏమీ ఉండదు. ఒకవేళ అనుకున్నా, ఆలోచించినా మంచిగా అనుకో, నీకు మేలు జరగాలి అని అనుకో. అంతేకాని ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది అనే ఆలోచనలు మనం కలిగి ఉండొద్దు. ఇజ్రాయేలీలు అంతే అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున అనుకున్నట్లు కాదు. దేవుడు ఎప్పుడు నిన్ను మర్చిపోడు, ఆయన నిన్నెప్పుడు విడిచిపోడు. నీవు కష్టంలో ఉన్నా, బాధల్లో ఉన్నా సరే ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను మర్చిపోలేదు. నీ అనారోగ్యం నుండి నీకు తప్పక విడుదలనిస్తాడు. నీకున్న బలహీనతలన్నిటినీ కూడా
ఆయన కొట్టివేస్తాడు. నీ కుటుంబంలో ఈ రోజున నీవు అనుభవిస్తున్న వేదన నీకు లేకుండా చేస్తాడు. నీవు కలిగి ఉన్న అప్పులన్నిటినీ కూడా ఆయన తొలగిస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. మనుషులు మర్చిపోతారు, విడిచిపెడతారు, కానీ మన ప్రభు అయిన యేసు మనతోనే ఉండి నిత్యము మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, ఉన్నతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల దేవ, జాలిగల తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా అద్భుతాలు జరిగించు వాడవు, ఆశ్చర్యకరుడు ప్రభువా, ప్రేమామయుడువయ్యా, మీకు వందనములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో వారితో మీరు మాట్లాడారు ప్రభువా. అవునయ్యా, మీరు మమ్మల్ని విడిచిపెట్టని దేవుడవు, మీరు మమ్మల్ని మర్చిపోని దేవుడవు. తప్పకుండా మమ్మల్ని తండ్రి రక్షించగల, కాపాడగల సమర్థుడవు ప్రభువా. మనుషులు మోసం చేస్తారేమో, మనుషులు అయా మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారేమో, కానీ మీరు విడువని దేవుడవు, ఎడబాయని దేవుడవు తండ్రి. తల్లి మరచినా, తండ్రి విడిచినా విడువని ఎడబాయని తండ్రివని ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి తండ్రి, ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల దయచండి. వారికి ఉన్న అక్కరతను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అయా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామములో స్వస్థతను దయచేయండి అయ్యా. దీర్ఘకాలిక రోగాలతో మరి తండ్రి శారీరక బలహీనతలతో ఎందరైతే ఉంటున్నారో వారికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటినీ అయ్యా మీ యొక్క రక్తములో బిడ్డలను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మీరు లేవనెత్తండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి అన్నిటి నుంచి విడుదల దయచేయండి ప్రభా. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. శాంతిని, సమాధానాన్ని కలిగి ఉండి అయా నెమ్మదితో వారు జీవించుటకు సహాయము దయచేయండి. చిన్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో ప్రభా వారికి ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకొని వారి జీవితాన్ని పాడు చేసుకోకుండా ప్రభా మీ యొక్క ఆలోచనను వారికి దయచేయండి అయ్యా. మీ యొక్క జ్ఞానాన్ని వారికి దయచేయండి. వాక్యానుసారంగా జీవించి అయా మీ నామానికి మహిమకరముగా వారు జీవించుటకు సహాయము దయచేయండి నా ప్రభా. అయా గేమ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి ప్రేమ అనే పేరుతో మోసపోయి మోసం చేయబడుతూ ఎందరైతే బిడ్డలు వారి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారో వారితో మీరు మాట్లాడండి ప్రభు. వారిని సరిచేయండి అయ్యా. అయ్యా మీరే తండ్రి ఆ యొక్క అపవాది ఊబిలో నుండి వారికి విడుదలను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభ ఎందరైతే బిడ్డలు ఉద్యోగము లేక బాధపడుతున్నారో మంచి ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి. అయ్యా ఉద్యోగం చేస్తూ ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆగిపోయిన శాలరీలు రావడానికి సహాయం దయచేయండి. శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటినీ సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి అయ్యా. మీ యొక్క దేవదూతలకు కావాలని వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో వారికి రక్షణ దయచేయండి తండ్రి. మారు మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా నీ యొక్క బిడ్డలు నశించిపోవటని చిత్తము కాదయ్యా. అందరూ కూడా ప్రభువా రక్షించబడాలని తండ్రి కోరుకుంటున్న దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డకు మారు మనసును అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. గర్భఫలము మీరిచ్చే బహుమానం తండ్రి. హన్న గర్భాన్ని తెరిచిన దేవుడవు ప్రభా. అదేవిధంగా తండ్రి శారా గర్భాన్ని తెరిచిన దేవుడవు మీ బిడ్డల యొక్క గర్భాన్ని కూడా తెరిచి అయా మీ సన్నిధిలో సాక్షులుగా అయా మీ యొక్క నామానికి మహిమకరంగా వారిని మీరు నిలవబెట్టుకోమని వేడుకుంటున్నాం తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పాలిచ్చే తల్లులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి వృద్ధులుగా ఉన్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి వృద్ధాప్యమందు తండ్రి బలాన్ని దయచేయండి, శక్తిని దయచేయండి నా ప్రభ. అనాథలుగా అభాగ్యులుగా ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా దేవా. అయా మీరే తండ్రి మా దేశాన్ని అభివృద్ధి పరచండి అయా. మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభ. వారికి ఉన్న అవసరతలు, అక్కర్లు అన్నిటినీ తీర్చండి ప్రభ. సేవకులందరి నిమిత్తము ప్రార్థిస్తుండగా తండ్రి అయా మీ యొక్క పరిచర్య జరిగిస్తుండగా ప్రభ అయా వారి యొక్క కుటుంబాలను, వారి సంఘాలను మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి.
అదేవిధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి అయా. వారికి ఉన్న కష్టాలన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి అయా. నెమ్మదికరమైనటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.